హాయ్ అండి. వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో అక్షయ తృతీయ గురించి కొన్ని విషయాలను షేర్ చేద్దామని అనుకుంటున్నాను. హిందూ పంచాంగ ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ తిథి నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈసారి మే 10వ తారీఖు శుక్రవారం నాడు ఈ పండుగ వచ్చిందండి. అలాగే ఈ పవిత్రమైన రోజున ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా విజయం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి అక్షయ తృతీయ పవిత్రతను గురించి వివరించారు. ఈ పర్వదినాన్నే చారుధామ్లోని బద్రీనాథ్ గంగోత్రి ఆలయాలు తలుపులు తెరవబడతాయి. ఈ రోజు నుంచే భక్తుల దర్శనం భాగ్యం కలుగుతుంది. ఈ సందర్భంగా అక్షయ తృతీయ పండుగను ఎందుకు జరుపుకుంటారు, అసలు ఈ పండుగ గురించి పురాణాల్లో ఉండేటువంటి సంబంధాలేంటి, అన్ని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందామండి. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున భూలోకంలోకి బంగారం మొదటిసారిగా గండకీ నదిలోని సాలగ్రామ గర్భం నుండి వైశాఖ శుద్ధ తదియ తిథి నాడు ఆవిర్భించింది. అందుకే ఈ రోజున అక్షయ తృతీయగా జరుపుకుంటారు. అంతేకాదండి, బంగారాన్ని దేవలోహంగా భావిస్తారు. అలాగే హిరణ్మయ అనే పేరు కూడా బంగారానికి ఉంది. ఈ పర్వదినాన్న బంగారం కొనడం కాదు, దానం చెయ్యాలన్నది అసలు విషయం. అయితే బంగారం దానం చేసే శక్తి సామర్థ్యాలు చాలామందికి ఉండవు. అందుకే ఆహారం, వస్త్రాలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పెద్దలు చెబుతారు. ఈ రోజున హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన అనే విష్ణునామ స్తోత్రాన్ని మనం పఠించాల్సి ఉంటుంది. దీని అర్థం విష్ణువు అంటే హిరణ్యగర్భుడు అని, తన గర్భం నందే బంగారం కలవాడని అర్థం అనమాట. అందుకే విష్ణువుని బంగారానికి ప్రతిరూపంగా పరిగణిస్తారు. అందుకే ఈ పవిత్రమైన పండుగను జరుపుకుంటారు. అలాగే అక్షయ కుమారుడు జననం గురించి ఇప్పుడు చెప్పుకుందామండి. అక్షయ కుమారుడు బ్రహ్మదేవుడి యొక్క కుమారుడండి. ఆయన ఈ అక్షయ తృతీయ రోజే జన్మించారు. అలాగే పురాణాల ప్రకారం అక్షయ తృతీయ రోజునే మనకి పరశురాముడు, హయగ్రీవుడు, నరనారాయణుడు కూడా జన్మించారండి. అలాగే ఇదే రోజున భగీరథుని తపస్సు కారణంగా గంగమ్మ తల్లి దివి నుంచి భువికి దిగి వచ్చిందని నమ్ముతారు. అలాగే ఆది శంకరాచార్యులు కనకదార స్తోత్రాన్ని రచించారు. అలాగే అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజునే మహాభారత యుద్ధం ముగిసినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈరోజు చేసే ఏ చిన్ని దానమైనా కూడా అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని భావిస్తారండి.